వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారికి 2025 ప్రేమ జీవితం ఎలా ఉండబోతుంది? దూరమైన వారు కలుస్తారా? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి. అమ్మవారి గుడిలో శ్రీ కాళికామాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, నమ్మిన వారు దూరం కావటం, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీ కాళికామాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9705577604. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వది. అధిపతి శని. ధనిష్ట 1, 2, 3 పాదములు. శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో. పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారిని కుంభరాశి వారు అంటాము. కాల గమనం అనేది అన్ని రాశి చక్రాల పైన శుభ అశుభ ప్రభావాలను కలిగి ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025 సంవత్సరంలో కొన్ని రాశుల వారికి బాగుంటే మరికొన్ని రాశుల వారికి అస్సలు బాగుండదు. ఈ సమయంలో జ్యోతిష శాస్త్రవేత్తల ప్రకారం మనం చూసినట్లయితే శని, కేతువు, రాహువులకు అందరూ భయపడుతుంటారు. ఈ గ్రహాలు అనేవి అశుభ ఫలితాలను మాత్రమే ఇవ్వదు, శుభ ఫలితాలను కూడా ఇస్తుంటాయి. ఈ కుంభరాశి వారు 2025 సంవత్సరంలో వ్యక్తుల జాతకానికి సంబంధించి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుంది, కలిసే అవకాశం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వ్యక్తులు పెద్దగా బయట మాట్లాడకపోయినప్పటికీ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఆలోచనలను చేయటంలో వీరికి మించింది ఎవరు ఉండరు అని చెప్పుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో వీరు చాలా బాగా భవిష్యత్తును అంచనా వేసుకుంటారు. భవిష్యత్తులో ఎలా ఉంటే ఎలా అని చెప్పి ఆలోచనలు చేస్తుంటారు. ఇప్పటి నుండి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు పునాదులుగా వేసుకుంటూ ఉంటారు. కుంభరాశి వారికి 2025 సంవత్సరంలో మీరు కన్న కలలు అన్నీ కూడా నెరవేరుతాయి. కుంభరాశిలో ఉండటం వలన అదృష్టం కలుగుతుంది, కానీ చిన్న చిన్న సమస్యలు ఉండటం వలన వచ్చినా కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. 2025 శని స్థానం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు చాలా అదృష్టంగా ఉంటుంది. 2025 సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క ప్రేమ జీవితం ఏ విధంగా ఉంటుంది, వీరి ప్రేమ ఫలిస్తుందా లేదా ఇప్పుడు చూద్దాం. కొత్త ఏడాది కుంభరాశి వారికి ప్రేమ జీవితం మిశ్రమంగా ఉంటుంది. 2025 సంవత్సరంలో ప్రేమ వ్యవహారాలు వంటివి పెద్దగా కలిసి రావు అని చెప్పుకోవాలి. ఎందుకంటే కుంభరాశి వ్యక్తులు వారి యొక్క ప్రేమ విషయంలో చాలా వరకు భయపడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వారు ఎంత ప్రేమించినా సరే నా ప్రేమను బయట పెట్టడానికి కూడా వీరు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే భాగస్వామిపై అనుమానం ఏర్పడటం వలన వీరి యొక్క భాగస్వామి ఎక్కువగా అనుమానపడుతూ ఉంటారు. ఇలా అనుమానపడటం వలన మీలో చిగురించిన ప్రేమని బయటపెట్టరు. అలాగే భార్యాభర్తలైనా కూడా వీరి యొక్క భాగస్వామిని అనుమానిస్తూ ఉండటం వలన వీరి మనసులో ఉన్న ప్రేమని అలాగే బయట పెట్టకుండా ఉంటారు. భాగస్వామి మీకు నమ్మకంగా లేరు అని మీకు అనిపిస్తూ ఉంటుంది. అయితే అపార్థాలు లేకుండా వారితో మీరు గోప్యంగా మాట్లాడి వారితో మీరు ఒక సమస్య వచ్చింది లేదా ఒక అవమానం కలిగింది వెంటనే దాని గురించి మాట్లాడుకుంటే దానికి సంబంధించిన సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఎదుటి వ్యక్తి మనసు ఎటువంటిది ఉందో మనకు తెలుసు కాబట్టి దానికి సంబంధించిన
తప్పుగా ఊహించుకుంటున్నాం అని అపార్థం చేసుకోగలుగుతాము. అలా కాకుండా ఆ గోప్యంగా మాట్లాడకుండా మనలో మనమే అనవసరంగా మానసికంగా ఇబ్బందులకి గురి అయ్యే సమస్యలు కూడా ఉంటాయి. ఇప్పటి వరకు కూడా ఒంటరిగా ఉన్న వ్యక్తులు ఈ కొత్త ఏడాదిలో ఎవరితోనైనా ప్రేమలో పడవచ్చు. కాబట్టి ఎవరికైనా ప్రేమ ప్రతిపాదన చేసే ముందు పరిస్థితులు అన్నింటిని కూడా గ్రహించాలి. 2025 ప్రథమార్థంలో మీ ప్రేమ భాగస్వామితో ఘర్షణలు, మానసిక ఇబ్బందులతో కూడినటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వాటిని మీరు ధైర్యంగా ఎదుర్కొంటే తర్వాత మీ లైఫ్ చాలా బాగుంటుంది. 2025 తృతీయార్థంలో కుంభరాశి వారికి ప్రేమ వ్యవహారాలు అన్ని విధాలుగా అనుకూలిస్తాయి. మీరు మీ ప్రేమికులపై కలవటమే కాదు, వారు మీ జీవితం పైన లోతైన ప్రభావాన్ని చూపుతారు. ప్రేమలో ఉన్నవారు మీ ప్రేమని పెళ్లి వరకు తీసుకువెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ప్రేమ గురించి పెద్దలకు చెప్పగానే ముందుగా ఒప్పుకోరు. ఎందుకంటే కుంభరాశి వారిపైన ఎక్కువగా ఆశలు పెట్టుకొని ఉంటారు. అందుకనే వీరు ముందుగానే ఒప్పుకోరు. ఎవరైతే పెళ్లి చేసుకోవాలని గట్టిగా అనుకుంటారో వాళ్ళది సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జాతకులు పెద్దవారిని ఎలాగైనా పెళ్ళిళ్ళకు ఒప్పిస్తారు. వారి ప్రేమకు వస్తే పెళ్లికి దారి తీస్తుంది. తరువాత మీ భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారని చెప్పటంలో ఎటువంటి సందేహం అనేది ఉండదు. ఈ కుంభరాశి వ్యక్తులు 2025 సంవత్సరంలో మీకు దూరమైన వ్యక్తులు కలుస్తారా లేదా అంటే ఎక్కువగా కలిసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు జ్యోతిష్య పండితులు. అనుకోకుండా మీ నుంచి దూరమైన వ్యక్తులు ఒకానొక సందర్భంలో కలిసే సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఏదైనా ఒక కారణం చేత ఫ్రెండ్స్ కావచ్చు, ప్రేమించిన వ్యక్తులు కావచ్చు, మీ కుటుంబంలోని వ్యక్తులు కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, ఇలా ఎవరైనా సరే మీకు దూరం అయిన వ్యక్తులు మీరు కలుసుకునే అవకాశం ఉందని జ్యోతిష పండితులు అంటున్నారు. మీ వ్యక్తిగత జీవితంపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.